మరోవైపు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా కౌంటింగ్ నడుస్తోంది. మంచిర్యాలలో 72, పెద్దపల్లిలో 75 పంచాయతీలకు మూడో విడత ఎన్నికలు జరిగాయి. భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుపుతున్నారు. ముందు వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మంచిర్యాలలో కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత కౌంటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 2 గంటల నుంచి వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా వేంపల్లి దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ 2 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి వార్డు మెంబర్ ఫలితాలు కూడా 3 వెలువడ్డాయి. 3కి వార్డు మెంబర్ కౌంటింగ్ ఇక్కడ పూర్తి కావడంతో 3 రిజల్ట్స్ ఇక్కడ వార్డు మెంబర్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ల యొక్క కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు 3 రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైతే వార్డు మెంబర్ల యొక్క రిజల్ట్ మొత్తం కంప్లీట్గా కౌంటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ను లెక్కించడం జరుగుతుంది. సర్పంచ్ది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ మూడో విడత మంచిర్యాల జిల్లాలో 82 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. దీంట్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాక 72కు ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది. అయితే మూడో దఫా జరిగినటువంటి ఎన్నికల్లో 3 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటిది కొన్ని ఇష్యూస్ కారణంగా అటు దండపల్లి మండలం గూడెము, నెల్కి వెంకటాపూరు, వందూరుగూడ ఈ 3 జీపీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగలేదు. దీంతోపాటు మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో 3 దఫాలుగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ 3 విడతలకు కూడా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎక్కడ కూడా రీపోలింగ్కు అవకాశం కూడా లేకుండా ఇటు ఎన్నికల అధికారులు, పోలీసులు చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కౌంటింగ్ సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎవరైతే ఎన్నికల బరిలో నిలిచారో ఆ అభ్యర్థులు, వారు సూచించినటువంటి ఏజెంట్లు, ఇక్కడ పీఓ, ఆర్ఓ అందరి సమక్షంలో కూడా వారు చూపించుకుంటా ఇక్కడ బ్యాలెట్ పేపర్లను చూపించుకుంటా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు అటు పెద్దపల్లి జిల్లాలో కూడా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చాలా చోట్ల కూడా చివరి దశకు కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తము ఈ మూడో విడతలో 81 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 75కి ఈరోజు మూడో విడత ఎన్నికలు జరిగాయి. పెద్దపల్లి జిల్లాలో మొత్తము 263 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లాలో 295 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలను అటు అభ్యర్థులు కానీ గ్రామాల్లో కూడా చాలా ప్రెషర్గా తీసుకున్నారని చెప్పవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే చాలా కోలాహలం వాతావరణం ఉంటుంది. బరిలో నిలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు తమ గెలుపుల కోసం చాలా వ్యూహాలు పన్నారని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా మిగతా అభ్యర్థులు పోటీ పడుతూ ప్రచారంలో చాలా తీవ్రంగా దూసుకెళ్లారు. గ్రామ పంచాయతీ ఒక ఎన్నికల సందడి, ఎన్నికల పండుగ అనిపించిందని చెప్పవచ్చు. 3 దఫాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా గ్రామాల్లో కూడా చాలా చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికి 3 దఫాలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఎక్కువ శాతం ఓట్లు కూడా గల్లంతు కాకుండా ఇంత పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యల మధ్య జరిగాయని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే కూడా 80% వరకు సర్పంచ్గా గెలిచిన పరిస్థితి కనిపించింది. అదే పరిస్థితి కూడా ఈ మూడో దఫా ఎన్నికలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కౌంటింగ్ వివరాలు. ఓటు స్టూడియో. మూడో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కాసేపట్లో ఫలితాలు రానున్నాయి. ఆఖరి కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మూడో విడత పంచాయతీ ఫలితాలు ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? పూర్తయ్యాయి కాబట్టి దాదాపుగా 85 నుంచి 86% మేర ఈ మూడో విడతలో కూడా పోలింగ్
నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే అధికారికంగా ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే జనరల్ ఎలక్షన్స్తో పోలిస్తే, అంటే అటు అసెంబ్లీ ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికలతో పోలిస్తే కనుక గ్రామ పంచాయతీలో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. అంటే గ్రామీణటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి కొంత ఉత్సాహం చూపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే అంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువగా ఓటర్లను ఓటింగ్ వేయించేందుకు కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే మనం